హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 308కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో ఈరోజు టెక్ న్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎండబుల్సీ ఈవెంట్ అయితే జరగబోతుంది కదా, అంటే జరుగుతుంది కదా. సో అందువల్ల మనకి టెక్ న్యూస్ అయితే చాలా అయితే ఉంటుందన్నమాట. అక్కడ చాలా వరకు లాంచెస్ అయితే జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్స్, అలాగే కొన్ని డివైసెస్, ఆయా కంపెనీలు వాళ్ళ డిఫరెంట్ డివైసెస్ని అయితే ఇక్కడైతే ప్రవేశపెడుతున్నారు. సో చూద్దాం మనం న్యూస్ని ఎంతవరకు కవర్ చేయగలం అనేది. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి Asus నుంచి Asus ZenFone 6ని వీళ్ళైతే మేలో లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మే 14వ తారీఖున వీళ్ళు ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఒక బుక్లెట్ అయితే కనిపిస్తుంది. ఈ బుక్లెట్లో కనుక చూసుకుంటే ZenFone 6 డిఫీ ఆర్డినరీ వెలెన్సియా మే 14, 2019 అని చెప్పేసి అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ బెజర్లెస్ డిస్ప్లేతో అయితే ఇక్కడ మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి పంచ్ హోల్ కానివ్వండి, వాటర్ డ్రాప్ నాచులు కానీ ఇలాంటివి అయితే కనిపించట్లేదు. సో చూడాలి వీళ్ళు కూడా పాపప్ మెకానిజంతో ఫ్రంట్ కెమెరాని ఏమైనా తీసుకురాబోతున్నారా. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చేసరికి మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మనకి ఫెస్టివల్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి తెలిసిందే కదా డిస్కౌంట్లు, ఆఫర్లు. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి Asus ZenFone 5Z మీద అయితే కొంచెం మనకి డిస్కౌంట్ అనేది లభిస్తుంది. 22,000 రూపాయలకి మనకి ఇప్పుడు ఈ మొబైల్ అయితే అవైలబుల్లో ఉంది. సో నన్ను అడిగితే మీరు ఈ ఇప్పుడు వచ్చే ఏవైతే ఈ ఆఫర్స్ ఉన్నాయో ఇవి అయితే కొనమాకండి, ఈ మంత్ వెయిట్ చేయండి. ఇప్పుడు ఎండబుల్స్ ఈవెంట్లో మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేశారు కాబట్టి సో ఆ ఎఫెక్ట్ ఏదైతే లాంచ్ చేసిన మొబైల్స్ ఎఫెక్ట్ ఉందో అది ఇప్పుడు రన్ అవుతున్న మొబైల్స్ మీద అంటే ప్రైజెస్ మీద అయితే పడుతుంది. సో తర్వాత రానున్న రోజుల్లో నెక్స్ట్ మంత్ మనకి ప్రైజెస్ అయితే తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. నన్ను అడిగితే ఇప్పుడు ఏవైతే ఈ ఆఫర్స్ నడుస్తున్నాయో వీటిని స్కిప్ చేయమని చెప్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి Sony Xperia సిరీస్లో దగ్గర ఒక 4 మొబైల్స్ వచ్చేసరికి ఇప్పుడు ఎండబుల్సీ ఈవెంట్లో అయితే లాంచ్ చేసేసింది. సో ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాంగా Xperia 1 అలాగే Xperia 10, Xperia 10 ప్లస్ అని చెప్పేసి మనకి ఏదైతే గతంలో ఉన్న కొన్ని మొబైల్స్ ఉన్నాయో వాటి పేర్లు అయితే చేంజ్ చేసి తీసుకొస్తుందని. సో అదే చేసింది ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ మనం ముందుగా మనం Xperia 1 కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుందన్నమాట. ఇది దీన్ని సినిమా వైడ్ అని చెప్పి వీళ్ళైతే పిలుస్తున్నారు. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 4K OLED డిస్ప్లేతో వస్తుంది. HDR సపోర్ట్ కూడా ఉందన్నమాట డిస్ప్లేకి వచ్చేసరికి. ఇక స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 3 కెమెరాలు వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాలని అయితే యూజ్ చేశారు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3300 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి IP సర్టిఫికేషన్తో వస్తుంది. సూపర్ స్లో మోషన్ ఉంటుంది. సో ఫ్లాగ్షిప్ కేటగిరీకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అయితే ఇందులో అయితే ఉంటాయి. బట్ మొబైల్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకి యూరోప్ ప్రైస్ ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 74,200 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో మనకి ఈ మొబైల్ మరి ఇండియాలోకి తీసుకొస్తారా లేదని చూడాలి. ఎందుకంటే Xperia ఈ మధ్యలో చూసుకుంటే అంటే సోనీ చూసుకుంటే ఈ మధ్య ఇండియాలోకి మొబైల్స్ అయితే చాలా తక్కువ తీసుకొచ్చిందని చెప్పాలి. ఇక తర్వాత వచ్చేసరికి వీళ్ళు Xperia L3 అయితే తీసుకొచ్చారు. ఇది కనుక డిస్ప్లే చూసుకుంటే 5.7 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 32GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇదే సేమ్ ప్రాసెసర్ మనకి రెడ్మీ మొన్న రీసెంట్గా లాంచ్ చేసింది రెడ్మీ 5. సో రెడ్మీ 5లో రెడ్మీ 6లో అయితే చూడడానికి ఉంటుంది. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 13 మెగాపిక్సెల్, ఇంకోసారికి 2 మెగాపిక్సెల్. 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకి డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3300 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. రానున్న రోజుల్లో అంటే రేపు మేము చెప్తా అన్నారు. అంటే వీళ్ళు నిన్న అయితే లాంచ్ చేశారు. ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు ప్రైస్ అయితే రివీల్ చేస్తా ఉన్నారు. బట్ వచ్చేసరికి వీళ్ళు ఇంకా ప్రైస్ అయితే బయటికి రాలేదు. తర్వాత వచ్చేసరికి మనకి Xperia 10 అలాగే Xperia 10 ప్లస్ ఈ 2 మొబైల్స్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఈ 2 మొబైల్ స్పెక్స్ కనుక చూసుకుంటే ఇవి చాలా యావరేజ్ స్పెక్స్ అని చెప్పాలి. సో ఇందులో మనకి ఏదైతే Xperia X10 డిస్ప్లే వచ్చేసరికి 6 ఇంచెస్ ఉంటుంది. ఇది కూడా మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD+ డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 13 మెగాపిక్సెల్, ఇంకోసారి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా ఒకసారి 8 మెగాపిక్సెల్. ఆండ్రాయిడ్ పైతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్. అలాగే మనకి బ్యాటరీ చూసుకుంటే 2870 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి Xperia 10 ప్లస్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ 21:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD+ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 64GB, ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది లాస్ట్ టైం కుమ్మేసిన ప్రాసెసరే. అంటే మనకి ఏదైతే ఫస్ట్ రెడ్మీ నోట్ 5 ప్రోలో తీసుకొచ్చారు కదా, సో ఆ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 12+8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్
ఆండ్రాయిడ్ పైతో ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇంక ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్తో వస్తాయి. బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి NFC సపోర్ట్ కూడా ఈ మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇంక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే US$ ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే ఏదైతే మనకి Xperia 10 ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 24,800 రూపాయలు పెట్టారు. ఏదైతే 10 ప్లస్ ఉందో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 30,500 రూపాయలు పెట్టారు. ఇక రెండిట్లోని ప్రాసెసర్లు చూసుకుంటే మనకి బడ్జెట్ రేంజ్ ప్రాసెసర్లు వీళ్ళు చూసుకుంటే మిడ్ రేంజ్ లో ప్రైజెస్ అయితే తీసుకొచ్చారు. 24,000 30,000 పెట్టే లెక్క అయితే మనకి ఇంకా మంచి మంచి ప్రాసెసర్తో మంచి మొబైల్స్ సూపర్ AMOLED డిస్ప్లేలు సో ఈ విధంగా అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి వీళ్ళు ఇలా ఈ రకంగా మళ్ళీ తీసుకొస్తే మాత్రం సోనీ ఈసారి కూడా సర్వే కావడం కష్టం. వరల్డ్ వైడ్గా చూసుకుంటే సోనీకి ప్రస్తుతం చూసుకుంటే అంత డిమాండ్ అయితే లేదు, చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడున్న డిమాండ్ అయితే ఇప్పుడు సోనీకి లేదు. సో ఇలాంటప్పుడు వీళ్ళకు ప్రైజెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి లెనోవా నుంచి లెనోవా ట్యాబ్ V7 అయితే తీసుకొచ్చింది. ఈ ట్యాబ్ V7 అనేసరికి వీళ్ళు ట్యాబ్ అంటున్నారు, అలాగే స్మార్ట్ ఫోన్ అంటున్నారు. దానికన్నా వీళ్ళు ఫ్యాబ్లెట్ అని చెప్తే సరిపోద్ది. ఫ్యాబ్లెట్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 6.9 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు ఏం ప్రాసెసర్ వాడారని చెప్పుకోవడానికి మోమాట పడుతున్నారు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5180 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారనమాట. ఇక ఈ ఫ్యాబ్లెట్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి యూరోప్ ప్రైస్ ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 20,100 దీని ప్రైస్ అయితే పెట్టారు. సో చాలా కష్టం అంత ప్రైస్తో మనకి వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి 6.9 ఇంచెస్ అంటే పెద్ద ఎక్కువేం కాదు. దాన్ని వీళ్ళు ట్యాబ్లెట్ లేకపోతే స్మార్ట్ ఫోన్ అని పిలుస్తున్నారు. కానీ సో మనకి ఇప్పుడు వచ్చేసినాయి 6.6 ఇంచెస్ 6.8 ఇంచెస్లు అని చెప్పేసి చాలా అయితే వచ్చేస్తున్నాయి. ఇక TCL వచ్చేసరికి MCC ఈవెంట్లో వీళ్ళు ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు అనౌన్స్ అయితే చేశారు. ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే వీళ్ళు మార్కెట్లోకి అయితే తీసుకొస్తాం అంటున్నారు. వీళ్ళు వచ్చేసరికి షోకేస్లోకి ఈ మొబైల్ ఎలా ఉంటుంది ఇవన్నీ అయితే తీసుకురాలేదు, కానీ వీళ్ళైతే అనౌన్స్ చేశారనమాట మేము ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ తీసుకురాబోతున్నామని. సో చూడాలి వీళ్ళు ఏ బ్రాండ్లో తెస్తారు, అల్కాటెల్లో తీసుకొస్తారా లేకపోతే బ్లాక్బెర్రీలో తీసుకొస్తారనేది. సో ఇక్కడ కనుక డిజైన్ కనుక చూసుకుంటే మనకు ఇది బ్లాక్బెర్రీలోనే తెచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే అప్పటికల్లా చూసుకుంటే మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఆల్మోస్ట్ మనకి ఇయర్ ఎండింగ్ కల్లా మొత్తం మార్కెట్ నేలేస్తూ ఉంటాయి. ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చినా సరే ప్రయోజనం ఉండదు. వీళ్ళు కొంచెం ఎప్పుడు చూసినా సరే కొంచెం డిలే అయితే చేస్తున్నారు. అలాగే వచ్చేసరికి ఇక్కడ ఒప్పో కూడా ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ వచ్చేసరికి షోకేస్లోకి అయితే తీసుకొచ్చింది. సో వీళ్ళు వచ్చేసరికి లాంచ్ అయితే చేయలేదు, షోకేస్లోకి తీసుకొచ్చారు. మేము కూడా ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని అయితే తీసుకొస్తున్నామని చెప్పుకోవడానికి అనుకుంటా షోకేస్లో అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ అయితే ఏదైతే ఉందో ఈ మొబైల్ కనుక చూసుకుంటే వీళ్ళు హువావే నుంచి అరువు తీసుకొచ్చుకొని వీళ్ళు పొక్కో బ్రాండ్ని దాని మీద స్టిక్కర్ అంటించుకున్నట్టుగా ఉంది. ఎందుకంటానంటే ఈ మాట హువావే వచ్చేసరికి హువావే మేట్ ఎక్స్ని అయితే లాంచ్ చేసింది. ఇక్కడ సేమ్ మొబైల్ని వీళ్ళు పొక్కో అని ఇక్కడ మనకి నేమ్ ఒకటి చేంజ్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సేమ్ డిజైన్ పరంగా కానీ మొబైల్ చూస్తే మాత్రం సేమ్ మనకి ఏదైతే హువావే మేట్ ఎక్స్ ఉందో సో సేమ్ అలాగే మనకి పొక్కో ఈ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని అయితే ఎక్కడైతే షోకేస్లోకి అయితే తీసుకొచ్చింది. సో హువావే వచ్చేసరికి మనకి మేట్ ఎక్స్ని అయితే నిన్నైతే లాంచ్ చేసేసింది. సో ఈ మొబైల్ మనం స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి ఇది మనకి 8 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి అవుట్ సైడ్ అయితే ఫోల్డ్ అవుతుంది అనమాట. డిస్ప్లే ఇన్సైడ్ అయితే ఫోల్డ్ అవుతుంది. మనం ఏదైతే శాంసంగ్ ఉందో శాంసంగ్ ఫ్లెక్స్ కనుక చూసుకుంటే మనకి ఇన్సైడ్ ఫోల్డ్ అవుతుంది. ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ ఫోల్డ్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఫోల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఫోల్డ్ అవుతుందో ఫోల్డ్ అయిన తర్వాత మనకి ఏదైతే డిస్ప్లే సైజ్ ఉంటుందో డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.6 ఇంచ్ ఉంటుంది. ఇంకో సెకండ్ సైడ్ డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ అయితే ఉంటుందన్నమాట. రిజల్యూషన్ కనుక చూసుకుంటే మనకి ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ కింద మనం అయితే దీన్ని అంచనా వేసుకోవాలన్నమాట. 1148x2480 పిక్సెల్స్ అయితే ఉంటాయి అంటున్నారు. సో అంత మనము ఎక్స్పాండ్ చేసినప్పుడు రేషియో కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇది మన ఫుల్ HD కింద అయితే తీసుకోవాలి. మనం ఫోల్డ్ చేసాక కూడా ఇవి 2 సైడ్స్ ఏవైతే డిస్ప్లేలు ఉంటాయి ఇవి కూడా మనకి ఫుల్ HDలోనే ఉంటాయి అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 512 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 8 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 980 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది వీళ్ళ లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి 5G సపోర్ట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇంకా ఇది రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసరికి 40 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 16 మెగాపిక్సెల్, మరొకటిసరికి 80 మెగాపిక్సెల్. సో ఫ్రంట్కి అయితే ఏమి కెమెరా ఉండదు. ఇది మనకి ఫోల్డ్ చేసినప్పుడు ఇదే ఫ్రంట్ ఇదే బ్యాక్ అనమాట. సో మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రంట్ సైడ్ ఉన్నట్టుగా మనం అనుకోవాలి. ఎప్పుడైతే మనం ఇది ఫోల్డ్ చేస్తామో ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేసరికి ఇది మనకి ఫ్రంట్ సైడ్ అవుతుంది, మళ్ళీ ఫోల్డ్ తీయగానే అవుట్ సైడ్ అంటే మనకి రేర్ సైడ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఓఎస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ పైతో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు 2 బ్యాటరీలు అయితే ఇందులో యూజ్ చేసేమంటున్నారు. అంటే 2 బ్యాటరీలు అంటే ఒకటి 4500 అయితే కాదు, వీళ్ళు అలాగైతే అక్కడ ఏం చెప్పట్లేదు. వీళ్ళు వచ్చేసరికి మొత్తం టోటల్గా చూసుకుంటే 4500 mAh బ్యాటరీని అయితే యూజ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసరికి యాపిల్ మొబైల్తోనూ అలాగే వచ్చేసరికి శాంసంగ్ ఫోల్డ్తో అయితే వీళ్ళు కంపేర్ చేస్తూ ఇక్కడైతే చాలా బాగా డెమో అయితే ఇచ్చారనమాట. బట్ వచ్చేసరికి డెమో చాలా వరకు ఫెయిల్ అయిందని చెప్తాను. నేను నిన్న మొత్తం ఈ ఈవెంట్ అంతా చూసాను. సో అక్కడ చూసేసరికి మనకి ఏదైతే ఈ ఫ్లెక్సిబుల్ మొబైల్ ఉందో మొబైల్ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు వన్ సైడెడ్ డిస్ప్లే వస్తుంది, ఇంకో సైడ్ రావట్లేదు. కొంచెం వీళ్ళైతే టెన్షన్ పడుతున్నారు, మళ్ళీ అది చూపించడానికి టచ్ చేస్తున్నారు, ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా తీస్తున్నారు. సో చాలా అయితే వీళ్ళు ఇబ్బందులు అయితే పడ్డారు అక్కడ వచ్చేసరికి.
వచ్చేసరికి. సో అలాగే వచ్చేసరికి ఇది మనకు ఓపెన్ చేసేటప్పుడు సెంటర్ మనకి ఏదో గీతలాగా అంటే మనకి ఒక సెంటర్ వచ్చేసరికి ఒక ముడతలాగా అయితే కనబడింది. సో ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు అనమాట. వీళ్ళు ఏదైతే ఈవెంట్ ఉందో ఈవెంట్లో వచ్చేసరికి శాంసంగ్ని టీచ్ చేసుకుంటూ అలాగే యాపిల్ని టీచ్ చేసుకుంటూ వీళ్ళు ఫోల్డ్ చేస్తే డిస్ప్లే సైజ్ చిన్నది ఉంటుంది, మా డిస్ప్లే సైజ్ చాలా పెద్దది ఉంటుంది అనుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇన్ని చెప్పిన తర్వాత ప్రైస్ చూసుకుంటే శాంసంగ్ కన్నా చాలా ఎక్కువ పెట్టారు. ప్రైస్ చూసుకుంటే వీళ్ళు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే 1,85,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. దీనికన్నా శాంసంగ్ బెటర్ కదా, అది వచ్చేసరికి మనకి 1,40,000కే తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ ఫోల్డ్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఫోల్డ్ అవుతున్నప్పుడు ఇది వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మనకి ఏవైతే ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ ఉన్నాయో వీటిని వచ్చేసరికి వీళ్ళు గ్లాస్తో బిల్డ్ చేయరు. వీటికి వచ్చేసరికి ఒక సిల్కానిక్ ఒక సింథటిక్ టైపు మెటీరియల్ అయితే వాడతారు, రబ్బర్ టైప్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వీటి మీద స్క్రాచెస్ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు అవుట్ సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు మనం ఎక్కడ పెట్టినా మనం ఎటు తిప్పి పెట్టినా సరే గీతలు పడే ఛాన్స్ ఉంటాయి. దీని మీద స్క్రీన్ గార్డ్ కూడా మనం యూజ్ చేయలేము. సో ఇలాంటప్పుడు వీళ్ళు అవుట్ సైడ్ తీసుకొచ్చి నన్ను అడిగితే మాత్రం ఉపయోగం లేదు. శాంసంగ్ చాలా తెలుగుగా ఇన్సైడ్ తీసుకొచ్చింది. సో ఇన్సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత పైన మళ్ళీ మనకి ఇంకో డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఆ డిస్ప్లే వచ్చేసరికి మనకి గ్లాస్తో చేసింది ఉంటుంది ఖచ్చితంగా. 2 సూపర్ AMOLED డిస్ప్లేలో వాడారు అనుకోండి. సో మనం ఇంకో సైడ్ ఏదైతే కెమెరాస్ ఉన్నాయి అటు సైడ్ మనం పక్కన పెట్టవచ్చు. గీతలు పడినా సరే మనకి బ్యాక్ సైడ్ పడతాయి, అక్కడ మనకి డ్యామేజ్ ఉండదు అనమాట స్క్రీన్కి. సో ఆ టెక్నాలజీ బాగుంది, కానీ మనకి అవుట్ సైడ్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. ఎందుకంటే గీతలు ఎక్కువ పడినాయి అంటే స్క్రాచెస్ ఇంత కాస్ట్లీ మొబైల్స్ కొన్నప్పుడు స్క్రాచెస్ పడితే చాలా బాధగా అయితే ఉంటుంది. సో చూడాలి. వీళ్ళు వచ్చేసరికి శాంసంగ్ని ఎక్కువ టీచ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ శాంసంగ్ ఫ్లెక్స్కి పైన నాచ్ ఉంది అంటే కట్అవుట్ ఉంది, మాకు కట్అవుట్ ఏం లేదు, కంప్లీట్ బెజర్లెస్ డిస్ప్లే. సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే వీళ్ళు వచ్చేసరికి ఈ ఫోల్డబుల్ డిస్ప్లేకి వచ్చేసరికి వీళ్ళు ఒక సపరేట్ పేటెంట్ని అయితే తీసుకున్నాం మేము, చైన్ టైప్లో మిడిల్లో ఇచ్చామని చెప్పేసి అదొకటి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇందులో వచ్చేసరికి వీళ్ళు వరల్డ్లోనే ఫస్ట్ టైం వచ్చేసరికి ఒక స్మార్ట్ మొబైల్కి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తెచ్చారు. ఇది మనకు చూసుకుంటే 55 వాట్స్ వరకు మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 30 మినిట్స్లో కనుక చూసుకుంటే 85% వరకు మనకు ఛార్జ్ అనేది అవుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో 55 వాట్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. Mate 20 కూడా చూసుకుంటే మనం Mate 20 Pro నేను వాడుతున్నాను కదా, సో దీనికి చూసుకుంటే మనకి 40 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇక్కడ కనుక చూసుకుంటే ఇది మనకి 30 మినిట్స్లో 60% ఇదైతే ఛార్జ్ అవుతుంది. వీళ్ళు వచ్చేసరికి ఇందులో 85% వరకు మనకి ఛార్జ్ అయితే అవుతుంది అన్నారు. అలాగే వచ్చేసరికి అక్కడ మళ్ళీ శాంసంగ్ అయితే కెలికారు అనమాట. శాంసంగ్ వచ్చేసరికి ఇంకా 15 వాట్స్ ఛార్జర్ ఇస్తుంది, మేము వచ్చేసరికి 55 వరకు వెళ్ళిపోయామని చెప్పేసి. సో శాంసంగ్ వచ్చేసరికి ఈ విషయంలో కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. వీళ్ళు ఇప్పటికీ చూసుకున్నా సరే ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో ఇది వచ్చేసరికి 15 వాట్స్ వరకు ఆగిపోయారు. సో కొంచెం ముందుకైతే తీసుకురావాల్సి ఉంటుంది. యాపిల్ని కూడా కెలికేర్లేండి. యాపిల్ వచ్చేసరికి ఇంకా 5 వోల్ట్స్ 1 ఆంపియర్ వేస్తుంది ఛార్జర్లో వచ్చేసరికి ఆ బాక్స్లో అన్నట్టుగా కూడా వీళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి ఎల్జీ, అల్కాటెల్, ఇంకా షౌమి ఇలాగ చాలా బ్రాండ్లు వచ్చేసరికి ఇక్కడైతే చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేసినాయి. బట్ అయితే చెప్పడానికి ఇప్పటికే మనకి వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. సో వీటిని కవర్ చేస్తూ నేను మరో వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు. కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.